హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించి చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 1/2 kg దాకా చికెన్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న కప్పు నిండా పెరుగు, కొన్ని రెబ్బల కరివేపాకుని ఇలాగ తుంచుకొని అయితే వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలాగా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చికెన్కు బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. అలాగే మీకు చికెన్ కర్రీ కాస్త స్పైసీగా ఉండాలనుకుంటే మీరు కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇలాగ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 నిమ్మకాయనైతే నేను పిండుకుంటున్నాను. నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు మ్యారినేషన్ కోసం వదిలేయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, అలాగే 1 ఎండుమిర్చి, 1/2 ఇంచు దాకా దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, యాలక్కలు వేసి మంటను సిమ్లో ఉంచి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అలాగే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నాకు ఇక్కడ ఇవి మంచి ఫ్లేవర్ అలాగే కలర్ వచ్చాయండి. ఇవి నేను పక్కకు దించేస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్లోకి వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టి ఈ చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయింది కదా, ఈ వాటర్ కూడా ఒక 80% దాకా ఇంకిపోయేంత వరకు ఇలాగే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చికెన్ అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నాకైతే వాటర్ 80% దాకా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇందాక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ హోల్ గరం మసాలాని ఇందులోకైతే వేసుకోవాలి. ఇలాగా ఇంట్లోనే రెడీ చేసుకున్న హోల్ గరం మసాలాని వేసుకోవటం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, అలాగే ఘాటుగా కూడా ఉంటుందండి. ఇలాగ హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి ఈ చికెన్ కర్రీ దగ్గర పడేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను. చికెన్ కర్రీ అయితే దగ్గరకు పడింది. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి లాస్ట్గా కొంచెం కొత్తిమీరను వేసి ఈ కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే నోరూరించే టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్తో అప్పటికప్పుడు ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకుంటే ఈ చికెన్ కర్రీ బెస్ట్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ చికెన్ కర్రీ మీకు వైట్ రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.